చిన్న కబురులు వినండి నేర్చుకోండి. అనగనగా ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో గాజు అనే ఒక పెద్ద ఏనుగు ఉండేది. గాజు చాలా బలవంతుడైన ఏనుగు, కాని దానికి చాలా అహంకారం ఎక్కువ. గాజు ఎప్పుడూ తనకంటే చిన్నగా ఉన్న జంతువులని ఏడిపించేది. తన పెద్ద తొండతో చెట్ల కొమ్మ విరిచి చిన్నది అయిన చిన్ని అనే చీమ మీద నీళ్లు చల్లేది. హహాహా! ఓయ్ చిన్ని చీమ! నువ్వు ఎంత చిన్నదానివి? నేను ఒక్క అడుగు వేస్తే నువ్వు నలిగిపోతావు. నేనే ఈ అడవికి రాజుని. గాజు బలవంతుడివి అయినందుకు గర్వపడకు. కరుణతో ఉండడమే నిజమైన బలం. ఒకరోజు గాజు అడవిలో నడుస్తున్నప్పుడు దాని కాలిలో ఒక పదునైన ముల్లు గుచ్చుకుంది. గాజు నొప్పితో గోలగోల పెట్టడం మొదలుపెట్టింది. కాని అడవిలో ఉన్న పెద్ద జంతువులు ఏం దానికి సహాయం చేయడానికి రాలేదు. అయ్యాయో అమ్మమ్మో! నా కాలు చాలా నొప్పిగా ఉంది. ఎవరైనా నాకు సహాయం చేయండి. ఇది చూసిన చిన్ని చీమ గజు దగ్గరకు వెళ్ళింది. తన చిన్నారి నోటితో చాలా జాగ్రత్తగా ముల్లుని బయటికి తీసింది. అబ్బా! నొప్పిపోయింది. చిన్ని! నేను నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను. నేను నిన్నే ఏడిపించాను. కాని నువ్వే నాకు సహాయం చేశావు. పరవాలేదు గాజు. ఎవరినీ రూపం బట్టి తక్కువ అంచనా వేయకూడదు. చిన్నదని చిన్న చూపు చూడు. నీతి: ఎవరినీ రూపం బట్టి తక్కువ అంచనా వేయకూడదు. కరుణతో సహాయం చేయడమే నిజమైన బలం. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.